కనికరించయ్యా అనేసి ప్రార్థన చేస్తే బాగుండేది దావీదు పరిస్థితి. ప్రవక్త వచ్చిన తర్వాత తన తప్పుని ఒప్పుకున్నాడు. నీవే ఈ తప్పు చేసింది అని మనం ఎవరి చేత చెప్పించుకోకూడదండి. అలాంటి పరిస్థితి వస్తే ప్రభు యొక్క శిక్ష మన మీదకి వస్తుంది. మనం చేసినవి తప్పని మనమే ఎరిగి మనము దేవుని సన్నిధానములో పశ్చాత్తాపడాలి. ఆ రీతిగా పశ్చాత్తాపడల దావీదు. పశ్చాత్తాపడ్డాడు. ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడు? ప్రవక్త తన తప్పుని తెలియపరిచినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. చూడండి, సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 12వ అధ్యాయము సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యాన్ని నుంచి మనం చదువుకుందాం. నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే అంటున్నాడు. చాలండి. నాతాను అనే ప్రవక్త వచ్చి వివరించాడు, దావీదుకు వివరించాడు, ఒక స్టోరీ చెప్పాడు. అన్యాయంగా బ్రతికింది ఆ కథలో ఎవరో కాదు అనేసి నాతాను ఏం చెప్తున్నాడు? నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే అయ్యా బాబు. ఆ యొక్క చెడుతనముగా బ్రతికింది ఎవరో కాదు, నువ్వే. దేవునికి విరోధంగా పాపం చేసింది ఎవరో కాదు, ఆ కథలో నీవే అని చెప్పాడా లేదా అండి? చెప్పాడు. ప్రియులారా, ఇక ఇదిగో తప్పు ఎత్తి చూపించాడో లేదో ప్రవక్త, వెంటనే దేవుని యొక్క శిక్ష మొదలైంది. ఇక దేవుడు ఏ రీతిగా నేను నిన్ను హెచ్చించాను, నువ్వు మర్చిపోయావా దావీదు అనేసి ప్రవక్త ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి. అయ్యా దావీదు, నేను నిన్ను ఎంతగా హెచ్చించానయ్యా, ఎంతగా హెచ్చించాను. ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించాను కదా. నీకు అనుగ్రహించాను కదయ్యా, నిన్ను రాజునిగా చేశాను కదా. నువ్వు ఏమడిగితే అది నీకు ఇచ్చాను కదా. నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలీల వారిని, యోధా వారిని నీకు అప్పగించింది. యజమాని స్త్రీ ఎవరు? సౌలు యొక్క కుమార్తె. ఎవరు? సౌలు కుమార్తెని దావీదుకి భార్యగా చేయలేదా దేవుడు? చేశాడు. అంతటి సౌభాగ్యమైన స్థితిని నీకు ఇచ్చానే, ఇది చాలదని నీవు అనుకొనిన ఎడల నేను మరీ ఎక్కువగా నీకిచ్చి ఉందును. నిన్ను రాజుగా చేశాను, నీ యజమాని యొక్క స్థితిని నీకు ఇచ్చాను, నీ యజమాని నగరుని అనుగ్రహించాను. రెండవదిగా ఏంటంటే, యజమానుని కూతుర్ని కూడా నేను నీకు అప్పగించాను. ఇది చాలని నీవు అనుకొని ఉంటే, నువ్వు అడగటం కాదు, నీ హృదయంలో ప్రభువా నాకు ఈ హెచ్చింపు చాలదు అని నీ హృదయంలో నువ్వు అడగటం కాదు నన్ను, ఇది నాకు చాలదు ఈ హెచ్చింపు, ఈ ఆశీర్వాదం చాలదని నీవు నీ హృదయంలో కేవలం ఒక తలంపు నువ్వు అనుకొని ఉంటే సరిపోయేది. మరీ ఎక్కువగా నేను నీకు ఇచ్చే వాడను. నీవు ఇలాంటి పరిస్థితిని నీవు మరిచిపోయి నువ్వేం చేసావు దావీదు? నీవు యెహోవా మాటను